పిల్లలకి సోషల్ మీడియాని దూరంగా ఉంచగలమా? అంటే సోషల్ మీడియా మీద కంట్రోల్ పెట్టి పిల్లల్ని సోషల్ మీడియాలోకి వెళ్ళకుండా చేయగలమా? ఆస్ట్రేలియా ట్రై చేస్తుందండి. డిసెంబర్ 10 నుంచి మొదలైపోయింది. 2 రోజుల నుంచి మొదలైపోయింది. కొన్ని విచిత్రమైన వార్తలు కూడా ఇక్కడి నుంచి వస్తున్నాయి. మన పిల్లలకు కూడా ఎంతవరకు ఉపయోగపడుతుందనేది ఒకటి, మన పిల్లలు ఏం చేస్తారు అనేది ఒకటి. రెండోది, ఆస్ట్రేలియా గవర్నమెంట్ చేసిన ఈ ప్రయత్నం మన రేపటి రోజున మిగిలిన దేశాల గవర్నమెంట్లకు కూడా ఏమైనా ఉపయోగపడుతుందా అనేది కూడా చూడాలండి. అక్కడ పేరెంటింగ్ చాలా బాగుంటుంది, విదేశాల్లో చాలా స్వేచ్ఛిస్తారు అనుకుంటాం కదండి. ఎంతైతే స్వేచ్ఛిస్తారో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో ఉంది. పిల్లల్ని సోషల్ మీడియా పాడు చేసేస్తోంది. ఈ సోషల్ మీడియాలో ఉన్న కంటెంట్ విపరీతమైన హింసకి, విపరీతమైన సెక్స్కి, విపరీతమైన ఇంకా చాలా ఉన్నాయి కదండి, గేమింగ్ దగ్గర నుంచి వగైరా వగైరా. అది వైపరీత్యానికి, అంటే కాస్త కోస్త అయితే పర్వాలేదు, విపరీత మనస్తత్వాలకి, వాళ్ళ భవిష్యత్తులు పాడైపోవడానికి కారణమవుతోంది. కాబట్టి దీన్ని నిషేధించాల్సిందే అంటే లాస్ట్ ఇయర్ ఒక చట్టం తీసుకొచ్చారు. ఈ డిసెంబర్ మొన్నటి నుంచి 2 రోజుల కిందటి నుంచి అమలవుతోందండి. 16 ఏళ్ల లోపు ఉన్నటువంటి అందరి పిల్లలకి కూడా దీన్ని బ్యాన్ చేసేస్తారు. ఎలా సాధ్యం అనే డౌట్ వస్తుంది కదా మీకు. సపోజ్ యూట్యూబ్ ఉంది, అందరూ చూసుకోవచ్చు. టిక్ టాక్ ఉంది, అందరూ చూసుకోవచ్చు. అకౌంట్ అవసరం ఏముంది, అందరం చూసుకోవచ్చు అండి. దీంతో అకౌంట్తో సంబంధం లేకుండా కొన్ని ఉన్నాయి. ఇంకా పక్క వాళ్ళ ఫోన్లు, తల్లిదండ్రుల ఫోన్లు, ఇవి కంట్రోల్ చేయగలమా అంటే చూడటం వరకు ఓకే, డైరెక్ట్ యాక్షన్లోకి వెళ్ళాలి, యూస్ చేయాలి. అంటే వీళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలంటే ఇక మెసేజింగ్స్ దగ్గర నుంచి ఇక చాలా ఉన్నాయి కదండి. సపోజ్ ఇన్స్టాగ్రామ్ ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు టీనేజ్ ఎక్కువ వాడుతున్న స్నాప్చాట్ ఉంది. ఇంకా స్నాప్చాట్లో ఉండే గోల దరిద్రం ఇంకొక రేంజ్లో ఉంటుందండి. సో మరి అక్కడ చేయాలంటే మాత్రం అకౌంట్ ఉండాల్సిందే. సరే, ఆస్ట్రేలియాలోనే రీసెంట్గా ఒక స్టోరీ వచ్చిందండి, ఒరిజినల్ స్టోరీయే. ఓ పాప, అదే 15 ఏళ్ల పాప సోషల్ మీడియా వాడుతుంది. ఇంతకుముందు ఏ కంట్రోలు లేదు కాబట్టి వాడుతుంది. ఆ స్నాప్చాట్లో ఒక అలర్ట్ వచ్చిందండి, నీ వయసు 16 అని చెప్పి ప్రూవ్ చేసుకో, లేకపోతే నీ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది అని. 16 అని ప్రూవ్ చేసుకోవాలంటే ఆ పిల్ల టక్ మన వాళ్ళ అమ్మ ఫోటో ఉంటుంది కదా, దాన్ని ముందు పెట్టి ఫోటో తీసిందండి, అంతే. ఓకే, థ్యాంక్ యూ మీ వయసు సమర్పించినందుకు అందండి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇంతకు మించి మరి ఏం చేయగలం, ఏం చేయలేము. అంటే ఏజ్ ఐడిని ఇక్కడ అదొకటే కదండి, ఏజీ ఐడి మన సోషల్ మీడియా ఐడి, పిల్లల సోషల్ మీడియా ఐడికి మ్యాప్ చేస్తారు. అక్కడ ఈ రకంగా దుర్వినియోగం అయ్యే అవకాశం చాలా ఉంటుంది. అంటే అందరు పిల్లలకి ఇలాగే చేస్తారు. మరి ఏం చేయాలి అంటే కాస్త కోస్తో పెద్ద సంస్థలు పర్లేదు కానీ ఒక మాదిరి వాళ్ళు బాగా దుర్వినియోగం చేస్తున్నారంటున్నారండి. ఈ మధ్య ఫేస్బుక్, అమెరికా సెనేటర్లు అయితే ఫేస్బుక్ జుకర్బర్గ్ మీదే పడ్డారు కదా. పిల్లల్లో చాలా దారుణమైనవి ఫీలింగ్స్ రావడానికి, పిల్లల జీవితం పాడవడానికి ఫేస్బుక్ కారణం అవుతోంది అని చెప్పి. ఇంకొకటి ఉందండి, పెనాల్టీలు, చాలా భారీ పెనాల్టీలు అండి. ఎంత అంటే ఒక వైలేషన్ వస్తే కనుక, ఇలాంటి వైలేషన్ కనిపెడితే కనుక 295 కోట్లు పెనాల్టీ అండి. 295 కోట్ల పెనాల్టీ మనలాంటి వాళ్ళకి అబ్బో అనిపిస్తుంది కానీ ఫేస్బుక్ గంటలో సంపాదిస్తుందండి. గంటన్నరలో ఆదాయం సంపాదిస్తుంది. అంటే ఏదో ట్రాఫిక్ వైలేషన్కి హెల్మెట్ పెట్టుకున్నందుకు, పార్కింగ్ తేడాగా పెట్టినందుకు ఉంటుంది చూడండి, ఆ పెనాల్టీ లాగే ఉంటుంది. అంటే పెనాల్టీలతో దారికి వస్తారంటే కష్టం అండి, రారు అనే అంటున్నారు. ఇక పిల్లల సమస్య ఏంటంటే మీకు తెలుసు, ముఖ్యంగా వైలెన్స్ ఎక్కువైపోయింది, ఈ గేమింగు, డబ్బులు పోగొట్టుకోవడం ఎక్కువైపోయింది, పోర్న్ ఎక్కువైపోయింది, అన్నిటికంటే ముఖ్యంగా సైబర్ క్రైమ్ ఎక్కువైపోయింది. మరి ఈ దరిద్రాలన్నీ పోవాలి. సరే, ఇది ఒక్కటేనా అంటే పిల్లల మానసిక ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తుందండి ఇది. పిల్లలు వాళ్ళు చిన్నాళ్ళ పెద్దాళ్ళ అనే డౌట్ మనకే వచ్చేస్తుంది. ఒక్కోసారి పెద్దవాళ్ళం కూడా మాట్లాడడానికి సాహసిస్తాం, కొన్ని పదాలు మాట్లాడేస్తూ ఉంటారండి. పెద్దవాళ్ళం కూడా చేయటానికి ఆలోచిస్తాం, అమ్మో ఇది చేస్తే ఏమైనా అవుద్దా అని. పిల్లలు చేసేస్తారండి. సో మరి స్నాప్చాట్ దగ్గర నుంచి, ఫేస్బుక్ దగ్గర నుంచి, ఇన్స్టాగ్రామ్ అన్నీ అవి ఇవి ఏముంది, ఇక్కడ కంట్రోల్ అనేది పిల్లలకు పెట్టాలి అనే ఉద్దేశంతో పూర్తిగా అసలు సోషల్ మీడియాని అందుబాటులో లేకుండా చేసేసారు. ఎవరికి? 16 ఏళ్లలోపు పిల్లలకి. కానీ ఇందాక చెప్పుకున్నాం కదండి, యూట్యూబ్ ఇలాంటి వాటిలో, టిక్ టాక్ ఎవరైనా చూడొచ్చు. ఒక అకౌంట్ ఉంటుంది తప్పించి చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే పక్క వాళ్ళ అకౌంట్లు యూజ్ చేసుకోవచ్చు. ఈ పిల్లల సంగతి తెలుసు కదా, ఎలా వాడతారు ఏంటి అనేది. కానీ చూస్తున్నారండి, అబ్జర్వ్ చేస్తున్నారు ఆస్ట్రేలియా చట్టం ఎలా ఉంది, ఎలా సక్సెస్ అవుద్ది అనేది. అక్కడ సక్సెస్ అయితే మటుగా భలే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అంటే పిల్లలు అందరూ పాడైపోతున్నారా, అందరికీ కీడే చేస్తుందా అంటే మెజారిటీ కీడు చేస్తుందండి. మైనారిటీ పిల్లలు ఉన్నారు కొంతమంది, బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు.
ఇది నాలెడ్జ్ సంపాదించుకోవడం దగ్గర నుంచి, స్కూల్ హోంవర్క్ దగ్గర నుంచి, చిన్న చిన్న టూల్స్ నేర్చుకోవడం దగ్గర నుంచి అన్నిట్లో కూడా బ్రహ్మాండంగా వేసుకుంటున్నారు. కానీ గుర్తుంచుకోండి, ఈ నిషేధం 100% టెక్నికల్గా ఓకే, కానీ సాధ్యం కాదు అని చెప్తున్నారండి. సాధ్యం కాదు. ఎందుకంటే ఏజ్ వెరిఫికేషన్ ఒకటే కదా పెట్టుకున్నారు, ఫేషియల్ టెక్నాలజీ ఒకటే కదా పెట్టుకున్నారు. వీటన్నిటిని కూడా మన వాళ్ళు దాటేస్తారు, వీటన్నిటిని కూడా మన వాళ్ళు ఓవర్కమ్ చేసేస్తారనే డౌట్ ఉంది. సపోజు వాళ్ళు పెట్టిన రిస్ట్రిక్షన్ ఎలాంటిది, సిగరెట్కో మందు కోసమో వెళ్ళాడు అనుకుందాం, ఒక కుర్రాడు వెళ్ళాడు, ఏది మందు కొట్టుకో బడ్డీ కొట్టుకో వెళ్ళాడు. వాడు ఏం అడుగుతాడు, నీ ఏజ్ అడుగుతాడు కదండి. ఏజ్ అక్కడ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఏజ్ ప్రూవ్ చేసుకోవాలి. అక్కడ మరి ఫిజికల్గా కనపడతాడు, ఇదంతా వర్చువల్గా కదండి. సో మరి వర్చువల్గా ఎలా అయినా మోసం చేసేయచ్చు. ఇదే చట్టం, ఈ చట్టంలో ఉన్న ట్రయల్స్, కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. చూడాలండి, టీనేజర్లు తెలివితేటలు మనకు తెలుసు కదా, ఎలా ఉంటారు, ఎలా తప్పించుకోవాలి అనుకొని. సో దాని మీద వాళ్ళు పరిశోధనలు చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఎప్పటికప్పుడు బిగించాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఎలా అయిపోయిందంటే, అటు సోషల్ మీడియా కంపెనీలకి గవర్నమెంట్కి నిరంతరం జరిగే యుద్ధంలో అయిపోయింది. మధ్యలో టీనేజర్స్ వచ్చి, అదే ఈ పిల్లలు వచ్చి ఎవరికి హెల్ప్ చేస్తున్నారో తెలుసా? వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఎవరికి? కంపెనీ వాళ్ళకి. అంటే ఇవన్నీ కనిపెడుతూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారండి. సో మరి ఒక స్నాప్చాట్ ఇంకోట అనేది పక్కన పెడితే, ఇది నిరంతర యుద్ధం. మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి, మన పిల్లలకి మంచి చెడు మనమే తెచ్చుకోవాలండి. ఎందుకు అంటారా? పిల్లలకి ఎలాగో ఫోన్ ఇచ్చేసాం, లేకపోతే మన ఫోన్ వాడేస్తున్నారు. ఈ యాప్ కాకపోతే ఇంకో యాప్, అది కాకపోతే ఇంకో యాప్. వాళ్ళకి అకౌంట్ ఇవ్వకపోతే ఇంకో అకౌంట్లో లాగిన్ అయిపోతారు. ఆ అకౌంట్నే వీళ్ళ అకౌంట్ కింద వాడేసుకుంటారు. అన్ని చోట్ల జరిగేదే కదండి. సో మరి ఈ నిత్య పోరాటం మనం చేస్తున్నాం. జరిమానాలు పెద్దగా ఎఫెక్ట్ చూపిస్తాయని ఎవరైతే అనుకోవట్లేదు. 295 కోట్లు ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి వాళ్ళకి పెద్ద విషయం కాదు. కానీ మళ్ళీ ఇదే యూట్యూబ్ వీళ్ళు కోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ ఆస్ట్రేలియాలో కొంతమంది కోర్టుకు వెళ్ళారండి. ఇది తప్పు, ఇది నిషేధం. ఈరోజు మానవ హక్కుల దినోత్సవం కూడా కదా. సో మానవ బేసిక్ హ్యూమన్ రైట్స్ ఇవి వైలేట్ చేస్తోంది అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు వెళ్ళారు. ఈ పెద్ద కంపెనీలు కూడా కోర్టుకు వెళ్ళి చేద్దామని ఉంది అండి. కానీ ఎక్కువ వైలెన్సు, ఎక్కువ తీవ్రవాదం, ఎక్కువ సెక్స్, అలాగే ఈ పోర్నోగ్రఫీతో పాటు ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ వగేరా ఇవన్నీ చాలా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. కాబట్టి సో మరి ఇక్కడ మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? అంటే యాక్చువల్గా అయితే కొంత కంట్రోల్స్ ఉంటాయండి. ఎక్కడ ఫేస్బుక్లో సపోజు పెద్దవాళ్ళు ఎవరైనా చిన్నపిల్లలకి 16 సంవత్సరాల లోపలకి అదే పనిగా మెసేజ్లు పెడుతున్నారు అనుకోండి, వార్నింగ్ వచ్చేస్తుంది. నువ్వు చిన్నపిల్లలకు పొదవమని మెసేజ్లు పెడుతున్నావు, ఏం చేస్తున్నావు ఏంటి, నీ మీద వెరిఫికేషన్ ఉంటుంది అని చెప్పి ఇలాంటివి చేస్తారు. అలాగే మానసిక సమస్యలు ఉన్న పిల్లలు ఇంకాస్త దిగజారిపోయే పరిస్థితి ఉంది. మామూలుగా ఉన్న పిల్లలకు కూడా మానసిక సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా కంటెంట్ అండి. ఇక్కడ కంటెంట్ కంట్రోల్ అనేది లేకుండా పోయింది. ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్లు వీటిల్లో. మరి ఆ కంటెంట్ని, అంటే పిల్లలకి ఈ కంటెంట్ హానికరం అని చెప్పి, అంటే ఏజ్ మీరు చేస్తున్న వీడియో, సపోజ్ నేను వీడియో చేస్తాను, ఈ వీడియో పిల్లలకి 18 ఏళ్ల లోపు వాళ్ళకా పై వాళ్ళకా అని అడుగుతుంది ప్రతి వీడియో కూడా. అదేదో ఇచ్చేస్తాం, అది ఇచ్చేసినంత మాత్రాన పిల్లలకి అది వెళ్లకుండా ఉంటుందా? పిల్లలకు పంపించట్లేదా? పిల్లలు చూడడం మానేస్తున్నారా? చూస్తున్నారు కదండి. కాకపోతే చూడాలి ఏం చేయాలో. ఆస్ట్రేలియా ప్రభుత్వం చేసిన ఈ చట్టం మనందరం కూడా ఇలాంటి చట్టాలని ఆహ్వానించాలి, ఓ ప్రయత్నం కింద చూడాలి. వాళ్ళు సక్సెస్ అయ్యారనుకోండి, ఆ చట్టాలు మన పిల్లలందరికీ ఉపయోగపడతాయి కదా, వాళ్ళ భవిష్యత్తులే బాగుపడతాయి కదా. మీరేమంటారు? కామెంట్లో మీ ఒపీనియన్ చెప్తూ కాస్త మరి ఒక లైక్ ఇస్తే ఇంకాస్త ఎక్కువ మందికి వెళుతుంది. థ్యాంక్ యూ.